నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గులాబీ పార్టీకి తెలంగాణలో అధికారం కోల్పోయినప్పుడు కంటే ముందు నుంచే కొంత టైం బ్యాడ్గా కనిపిస్తోంది పరిస్థితులన్నీ చూస్తుంటే. ఎందుకంటే ఓడిపోవడానికి అప్పట్లో కాళేశ్వరం లాంటి ఒక పిడుగుబడి ఆ పిల్లర్లు కుంగిపోయి ఓటమికి దారితీసినటువంటి పరిస్థితులు. ఓటమికి చాలా వరకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కానివ్వండి, లేదంటే కనుక స్వయంకృత అపరాధాలు కానివ్వండి, ఇవన్నీ చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి. ఇట్లా చూసుకుంటే టైం కలిసి రాల. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తాము అన్నది ఒక ఎజెండా ప్రకారం వెళ్తూ ఉన్నారు. అందుకనే ఒకవేళ రాజ్యసభ లేకుంటే పార్లమెంటు, కేంద్రము, రాష్ట్రపతి వీళ్ళెవ్వరూ ఏమి చేసినా చేయకపోయినా బీజేపీని నిందించి బీజేపీని తెలంగాణలో ఎదగనివ్వకుండా అడ్డుకొని ఖచ్చితంగా వ్యూహాత్మకంగా బీసీ ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకునేలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, సొంతంగానే మేము పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం అనే ఒక ప్లాన్తో ముందుకెళ్తూ ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇక కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకుంది. ఒకే ఒక సంతకం గవర్నర్ ఆర్డినెన్స్కైనా లేదంటే రాష్ట్రపతి ఆమోదానికైనా అని చెప్పి ఆమె ఒకే ఒక సంతకం తోటి ఆమె పోరాటం దిగింది, దీక్షలు చేసింది. ఇక బీసీ లైన్లోకి రాజకీయాలు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాక తప్పలేదు. సో గతం వరకు బీఆర్ఎస్ పార్టీ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ, ఎటువంటి ప్రేమ, రాజకీయంగా వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసింది, ఇది తెలంగాణ సమాజానికి జగమెరిగినటువంటి సత్యం. కొత్తగా ఏమి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ 42% చేస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగ దీక్ష చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ దొంగ ప్రేమ, కపటి ప్రేమ బీజేపీ నాయకుల మీద, బీజేపీ కులాల మీద చేస్తోంది అనే ఒక ఎజెండాతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. అంటే న్యాయం బీసీలకు న్యాయం మాతోటే జరుగుతుంది అని చెప్పదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ఆ బీసీ నాదం తీసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్తాం, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడతాం, కాంగ్రెస్ పార్టీని తిప్పికొడతాం అని బీఆర్ఎస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఇక తప్పని పరిస్థితిలో కవిత ఇప్పటికే పోరాటంలోకి ఆమె రణక్షేత్రంలో దిగిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి తప్పల, బీఆర్ఎస్ పార్టీ కూడా అనివార్యంగా దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే పాపం వరుణదేవుడు బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందేమో బీసీ నినాదం అనుకుంటే అది కాస్త వరుణదేవుడు ప్రభావంతో వెనక్కి నెట్టుతోంది. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సభలు నిర్వహిస్తామని 8వ తారీఖు అనుకున్నారు. సరే, అది వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు 14వ తారీఖు కరీంనగర్లో ఏదైతే నిర్వహించాలి బీసీ సభ అనుకున్నారో అది కూడా మళ్ళీ వాయిదా పడింది. సో ఇట్లా ఈ నెల 14 నుంచి 17 వరకు కూడా కొంత ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది, ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బీసీ సభలు నిర్వహించే పరిస్థితి లేదు, జన సమీకరణ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా మేము వాయిదా వేసుకున్నట్టుగా గంగుల కమలాకర్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఆయన స్వయంగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో బీసీలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ బీసీ సభ పెట్టాలనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే ఉన్నటువంటి మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీరు బీసీలను పట్టించుకోకుండా ఇప్పుడు ప్రధానంగా సభ పెట్టి ఏదో ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్ముతారు? తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒకవైపేమో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం ఉంటే మీరేమో నిరుద్యోగులు ప్రభుత్వం మధ్య అగాధాన్ని సృష్టించే దిశగానే మీరు పావులు గదుపుతున్నారు అనేది కూడా ఇప్పుడు చనగాని దయాకర్ లాంటి వాళ్ళు కూడా, టీపీసీసీ కార్యదర్శి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో కనీసం బీసీ నినాదమైనా మాకు తోడుగా ఉంటుంది, బీసీ నినాదం తోటి ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎండగడుతోంది. మరోవైపు వరుణదేవుడు ప్రకృతి కూడా సహకరించే పరిస్థితి లేదు. కనీసం బీఆర్ఎస్ సభ పెట్టి కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శలు చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇది అని ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ తప్పుగా తీసుకెళ్దాము అని అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా కేంద్రంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% ఉంది. కాబట్టి వాళ్ళు కొంత లీగల్గా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, అసలు చేస్తే కాన్సిక్వెన్స్ ఏంటనే దాని మీద కొంత వర్కౌట్ చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో కేంద్రాన్ని ఖచ్చితంగా నిందించే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇప్పటికే మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి దీక్ష కూడా అదే, బీజేపీ కావాలనే బీసీలకు అన్యాయం చేస్తోంది అనే ఒక లైను, ఎజెండా ఫిక్స్ అయిపోయింది. ప్రజలకు బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళదలుచుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎటు కాకుండా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ నిందిస్తుంది, క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. బీజేపీ ఎజెండాగానే బీజేపీని ఇరికించే ప్రయత్నంలోనే ఈ బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. దేశంలోని ఎవరూ చేయలేంది
తెలంగాణ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు సీఎంగా. సో ఇటువంటి సందర్భాల్లో బీజేపీ ఏ విధంగా ఇరకాటంలో పడుతుంది, బీఆర్ఎస్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గత 10 ఏళ్ళు మీరు ఏం చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండగడతారు. మేమే 42% ఇచ్చుకున్నాం, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎజెండాగా ముందుకెళ్తారు. ఎట్లాగూ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకే కలిసి వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం క్లెయిమ్ చేయాలి? ఆ 10 ఏళ్ల పార్టీ పాలనని క్లెయిమ్ చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కూడా ఒకటొకటి అమలు చేస్తున్నారు, ఒకటో రెండో అమలు చేయలేదని బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు తాజాగా చెప్తూ ఉన్నారు మీడియా ముందుకు వచ్చి. సో ఇప్పుడు గ్యారంటీల విషయంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలా, లేదు అంటే ఇప్పటికే రైతు భరోసా కానీ లేదంటే కనుక బోనస్లు ఇటువంటి అంశాలు కొంత రైతులు లబ్ధి పొందుతున్నారు ఈ ప్రభుత్వంతో. ఇందిరమ్మ ఇల్లులు, తర్వాత రాజీవ్ యువ వికాసం ఇటువంటివి కొంత చేసి ప్రజల్లోకి వెళ్దాము, లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్దాము, దాంతోపాటు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దీన్ని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా బీసీల రిజర్వేషన్లు కూడా ఎండగడదామని ఉద్దేశంతో బీసీ సభలో కొంత కార్యాచరణ రూపొందించుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా వరుణదేవుడు కూడా సమయానికి కలిసి రాకపోవటం, ఆ బీసీ నినాదం కాస్త వెనక్కి వెళ్ళిపోవటం, ఆఖరికి ఆ బీసీ సభలు కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితి రావటం, ఇప్పుడు 17 దాకా వర్షాలు హెవీ రైన్స్ తెలంగాణ ఎంటైర్ స్టేట్ ఇచ్చి ఇప్పటికే స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటిస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే హైడ్రా టీమ్స్ కానీ సీఎం గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలను కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శించే పరిస్థితి లేదు. ఒకవేళ విమర్శించదలుచుకుంటే పోస్ట్ రైన్స్ ఏమన్నా దాని కాన్సిక్వెన్స్ ఉంటే ఏమన్నా విమర్శించుకోవాలి. ఇప్పుడు వర్షాలది కూడా ఆ పాపం అంతా బీఆర్ఎస్ పార్టీదే. హైదరాబాద్లో నీరు అంతా కూడా రోడ్ల మీదకి జరుగుతుంది, చెరువులు కొంత కబ్జాలకు గురైనాయి, చెరువులు ఆక్యుపై చేశారు, చెరువులను ఎబ్బడి ముబ్బడిగా లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారనే విమర్శ ప్రజల్లో బలంగా ఉంది ఇప్పటికే. సో ఇటువంటి సందర్భాల్లో బీసీ నినాదం అన్నా కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు టైం బాగాలేకపోతే తాడు కూడా పామై గరిచిందన్నట్టుగా బీసీ నినాదం కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి రానటువంటి పరిస్థితి. మరొకసారి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తెలియాలి. కానీ బీసీ సభ అయితే మాత్రం వాయిదా పడినటువంటి సందర్భాలు చూద్దాం. ఇక భవిష్యత్తులో కనీసం బీసీ నినాదం ఇక ఎప్పటికి కలిసి వస్తుంది, కనీసం సభలు ఉంటాయా లేకుంటే కాలగర్భంలో కలిసిపోతాయనేది మాత్రం తెలియాలి. మొత్తం మీద అయితే మాత్రం గులాబీ పార్టీకి కొంత ఇప్పటికే కేసులు, కవిత ఇట్లా వరుసగా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ నినాదం కూడా కలిసి రానటువంటి సందర్భంగానే కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా బీసీ నినాదం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కలిసి రావట్లేదు, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.